నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం సహనావవతు సహనౌ భునక్తు అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. ఈ కథ నమస్తే తెలంగాణ ఆదివారం సంచికలో ప్రచురింపబడిందండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆఫీస్ నుంచి వస్తూనే నీరసంగా సోఫాలో చతికిలబడింది అంజలి. తోటికోడలి పరిస్థితి చూసి గబగబా వెళ్ళి చల్లని నీళ్లలో ఓఆర్ఎస్ కలిపి తీసుకొచ్చి ఇచ్చింది కమల. ఇది ముందు తాగక్క, కాస్త కుదుట పడుతుంది, కాసేపు ఉండి వేడిగా టీ తాగుదు గాని అంది. టీ వద్దు కమల, ఎర్ర ద్రాక్షలు తెచ్చిపెట్టు అంది అంజలి. ద్రాక్ష పళ్ళ లేవక్క, అయిపోయినట్లున్నాయి కమల తడబడుతూ అంది. అయిపోయాయా? అదేమిటి, పొద్దున నేను వెళ్ళే వేళకున్నాయే. నా కోసమని పాపు రాజీవ్ తను తినడం కూడా మానేశాడు నిష్ఠూరంగా అంది అంజలి. కమల మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తల వంచుకుని కూర్చుంది. సరేలే, ఏం చేస్తాం, టీయే ప్రాప్తం అనుకుంటాను. అల్లం వేసి టీ పెట్టమని చెప్పు గిరిజకి అంటూ లేచి వెళ్ళిపోయింది అంజలి. కమలకి ఎంత అణుచుకున్న ఆగని నిట్టూర్పు గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చింది. రాజీవ్, అంజలి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ నెలకి 5 లక్షల దాకా సంపాదించుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో 3 బెడ్రూమ్లు ఇల్లు కొనుక్కొని ఉంటున్నారు. ఇప్పుడు కోట్ల ఖర్చుతో విల్లా కట్టించుకుంటున్నారు. రాజీవ్ తమ్ముడు రాఘవ్కి అన్నలా చదువు అబ్బలేదు. బీకామ్ చదివి ఏవో కంప్యూటర్ కోర్సులు చేశాడు. విజయవాడలో చిన్న ఉద్యోగంలో ఉన్న అతనికి ఈ మధ్యే హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో 60,000 రూపాయల జీతంతో ఉద్యోగం రావడంతో కమలను తీసుకుని భాగ్యనగరం వచ్చాడు. తమ్ముడిని వేరే చోటుకు వెళ్ళనివ్వలేదు రాజీవ్. నా ఇల్లు మన నలుగురికి హాయిగా సరిపోతుందిరా, ఇక్కడున్నావంటే నాతో పాటు కారులో తీసుకుపోతాను, నీకు 4 డబ్బులు మిగులుతాయి, నలుగురం కలిసి ఉందాం అన్నాడు అభిమానంగా. అంజలికి అంత ఇష్టం లేకపోయినా పైకి ఏమీ అనలేదు. దాంతో వాళ్ళతో కలిసి ఉమ్మడి కాపురం ప్రారంభించారు రాఘవ్. నెలకి 15,000 ఇస్తానంటున్నాడు తమ్ముడు, నేను వద్దన్నా వినడం లేదు అంటూ రాజీవ్ చెప్పిన మాటకి కాస్త తేలిక పడింది అంజలి. ఇవ్వని రాజీవ్, ధరలు ఎలా మండిపోతున్నాయో నీకు తెలుసు. అందులోనూ మనం కొనేవన్నీ ఖరీదైన ఆర్గానిక్ సరుకులు. వాళ్ళు విడిగా కాపురం పెట్టుకుంటే ఇలాంటివి కొనగలరా? మనకి ఫుల్ టైం హెల్పర్ ఉంది కాబట్టి కమల పని కూడా చేయక్కర్లేదు. మనం వాళ్ళకి ఏ గ్రేడ్ భోజనం సదుపాయాలు అందిస్తున్నప్పుడు 15,000 ఏమిటి, 25,000 తీసుకోవచ్చు, తప్పులేదు. విల్లా కోసం లోన్ పెట్టాం గుర్తుందా? అంచేత మనకి కూడా డబ్బు అవసరం ఉంది అంది. రాజీవ్ మరిక మాట్లాడలేదు. కమల రాఘవ్ వచ్చిన నెల్లాళ్ళకే అంజలి నెల తప్పింది. పెళ్ళై 6 ఏళ్ళు అవుతున్న రాని గర్భం ఇప్పుడు కమల రాఘవులు రావడంతో వచ్చిందంటూ వాళ్ళిద్దరినీ పొగిడేశాడు రాజీవ్. అంజలి కూడా సంతోషాన్ని ప్రకటించింది. తమ వల్ల మంచి జరిగినందుకు రాఘవ్, కమల ఆనందించారు. ఆ తర్వాత నెమ్మదిగా కమలకి పాట్లు మొదలయ్యాయి. అంజలి నెలతప్పిన దగ్గర నుంచి ఖరీదైన పళ్ళు, డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి పెడుతున్నాడు రాజీవ్. కడుపుతో ఉన్న మనిషి తింటుంది కదా అని. కమల కానీ రాఘవ్ కానీ వాడి జోలికి వెళ్ళేవారు కాదు. అది చూసి మీరు కూడా తినండి పర్వాలేదు అంటూ రాజీవ్, అంజలి 1-2 సార్లు చెప్పారు. సరే అంతలా చెప్తున్నారు కదా అని జిహ్వ చాపల్యం కొద్దీ ఎర్రటి ద్రాక్ష పళ్ళు తీసుకుని తింది కమల. 2 కమలాలు తీసుకుని రాఘవ్కి జ్యూస్ చేసి ఇచ్చింది. ఆ సాయంత్రం ఇంటికొస్తూనే ద్రాక్ష పళ్ళు తగ్గిపోవడం చూసి చిరాకు పడింది అంజలి. తినండి పర్వాలేదని తను అన్నమాట కూడా మర్చిపోయింది. ముష్టి 15,000 పడేసి ఇన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు, ఇంకా పళ్ళు కూడానా? పప్పు ఉప్పు అంటే ఏమో, పళ్ళ ఖరీదేమైనా తక్కువ? కివి ఒక్కొక్కటి 30 రూపాయలు, ఎర్ర ద్రాక్షలైతే పావు కిలో 100, 125. తనంటే సంపాదించుకుంటోంది, పైగా గర్భిణి. ఉత్తుకునే వాళ్ళకి పళ్ళు కూడా సరఫరా చేస్తుంటే అయినట్టే అనుకుంటూ. ఇదేమిటి ఇంత తక్కువ ఉన్నాయి, ఇంకా బోలెడుండాలే అంది కాస్త విసుగ్గా. ఆ మాట వింటూ ఆ విసుగు చూస్తూ చప్పున నేనే తిన్నాను అని చెప్పలేకపోయింది కమల. మరిక పళ్ళ జోలికి వెళ్ళకూడదని మాత్రం నిర్ణయించుకుంది. అయినా అంజలి అన్ని లెక్క చూసుకోవడం మానలేదు. ఇంట్లో ఉండేది 5గురు, తాము 4గురు కాక గిరిజన 25 ఏళ్ల ఆడమనిషి. రోజు పొద్దున్నే వచ్చి ఇంట్లో పని మొత్తం చక్కబెడుతుంది. ఆమె అంజలి దగ్గర దాదాపు 3 ఏళ్ల నుంచి చేస్తోంది.
10వ తరగతి దాకా చదువుకుంది. బంగారమైన, బంగాళదుంపలైన దేనికి కక్కుర్తి పడదని, చాలా నమ్మకస్తురాలని అంజలికి గిరిజ పట్ల ప్రత్యేకమైన అభిమానం. పళ్ళు మొత్తం అయిపోయినా గిరిజని కల్లో కూడా అనుమానించదు. ఆమె అనుమానం ఎప్పుడూ కమల, రాఘవుల మీదే. ఖరీదైన ఆహార పదార్థాలు కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు, తమతో సమానంగా తినే హక్కు ఉన్నవాళ్ళు కనుక అంజలి అనుమానపు చూపులు ఎప్పుడూ కమలను వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు రాఘవ వైపు కూడా ఓ నిశిత వీక్షణ విసురుతూ ఉంటుంది. చూపుల తూపులుగాక అప్పుడప్పుడు అంజలి విసిరే వాగ్బాణాలకి నిప్పుల కుంపటి మీద ఉన్నట్టే అనుభూతి చెందుతోంది కమల. అయినా ఆమెకు అంజలి మీద కోపం మాత్రం రాలేదు. అవును, అంత డబ్బు పెట్టి కొనుక్కునే వస్తువుని మరొకళ్ళకి అప్పనంగా తినబెట్టడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు? తమలాంటి మధ్యతరగతి మనుషులు 2 పూటల ఇంత కూర అన్నం తింటున్నందుకే సంతోషించాలి. అంతేగాని ఖరీదైన పళ్ళు కొనుక్కునేంత సీన్ ఎక్కడుంది? 10 మంది కొనుక్కునేవి చవకగా ఉండేవి అరటిపళ్ళు మాత్రమే. వాటితోనే తృప్తి పడాలంతే. ఇలా రోజులు గడుస్తుండగా కమల కూడా నెల తప్పినట్టు తెలిసింది అంజలికి. మరి ఇంకేం, పళ్ళబుట్టలు మరింత తొందరగా ఖాళీ అవుతాయి అనుకుంది మనసులోనే. రాజీవ్ మాత్రం, కమలా, నువ్వు కూడా రోజు పళ్ళు తిను, నేను తీసుకొచ్చి పెడతాను, మొహమాట పడకు, నేను వాడికి కాదు నీకే అన్నయ్యననుకో అంటూ అభిమానంగా మరదలికి చెప్పాడు. మరొక 15 రోజులు గడిచాయి. కమల 4 రోజులుండి వస్తానంటూ పుట్టింటికి వెళ్ళింది. అంజలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. ఆ రోజు ఉదయం 11 గంటల వేళ అంజలికి యాపిల్ ముక్కలు కోసిచ్చింది గిరిజ. అంజలి 2 ముక్కలు తీసి గిరిజకిస్తూ, తిను అంది. వద్దమ్మా, మీరు తినండి, అసలే నీరసం అంటున్నారు కూడాను అంది గిరిజ అభిమానంగా. అంజలి వెంటనే, నాకు తెలుసు గిరిజ, నువ్వు పండు వలిచి చేతిలో పెట్టినా కూడా నువ్వు మళ్ళీ నా నోట్లోనే పెడతావు. ఎక్కడెక్కడి వాళ్ళో హక్కుదారులమని ఇల్లు దోచుకుపోతూ ఉంటే నాకింత చాకరీ చేస్తున్న దానివి నువ్వు తినడానికేం, తిను అంటూ బలవంతంగా గిరిజ చేతిలో యాపిల్ ముక్కలు పెట్టింది. గిరిజ మాట్లాడలేదు, తల వంచుకుని వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం 4 గంటల వేళ, అమ్మ, ఒక్కసారి మా ఇంటికి వెళ్దాం, వస్తారా అంది గిరిజ. ఆమె మొహం వాడిపోయి ఉండడం చూసి కంగారు పడుతూ, ఏమైంది గిరిజ, ఇంటి నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా అంది అంజలి. అదేం లేదు, మీరు రండి చెప్తాను, చిన్న పని, అరగంటలో మళ్ళీ వచ్చేద్దాం అంది గిరిజ. అంజలి మరి కాదనలేదు. ఇద్దరూ కారులో బయలుదేరారు. ఇంటికెళ్ళాక గిరిజ పక్కింటి నుంచి కుర్చీ తీసుకొచ్చి అంజలిని కూర్చోబెట్టి తను ఆమె పాదాల దగ్గర కూర్చుంది. ఆ పక్కనే ఉన్న మంచం మీద ఒక చంటి పిల్లాడు పడుకొని నిద్రపోతున్నాడు. అంజలి వాణ్ణి చూస్తూ, ఎవరా పిల్లాడు అంటూ ప్రశ్నించింది. చెప్తానమ్మా, మీకు అసలు వాణ్ణి చూపించాలని ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ ప్రారంభించింది గిరిజ. పొద్దున మీరు ఎక్కడెక్కడి వాళ్ళో హక్కుదారులమంటూ వచ్చి ఇల్లు దోచుకుపోతున్నారని అన్నారు. మీరు కమలమ్మని ఉద్దేశించి ఆ మాటలు అన్నారని నాకు అర్థమైంది. కానీ మీరు అనుకుంటున్నది నిజం కాదమ్మా. కమలమ్మ ఎంత గొప్పదో, ఎంత మంచిదో మీకు తెలీదు. చెబుతున్నా వినండి. నా మొగుడు పచ్చి తాగుబోతు. సంపాదించిందేదో వాడి తాగుడికే సరిపోతుంది. ఇక నాకేం పెడతాడు? పెళ్ళైన వెంటనే నాకు నెల తప్పింది. విపరీతమైన ఆకలేసేది. ఏవేవో తిందామని పిచ్చి కోరిక పుట్టేది. కానీ తినడానికి డబ్బేది? నా పుట్టింట్లోళ్ళు ఈ పక్కనే. మా అన్నయ్య బాగానే సంపాదిస్తున్నాడు. మా వదిన ఇరుగమ్మకి పొరుగమ్మకి గిన్నెల్లో పెట్టి అందిస్తుంది కానీ నాకు పట్టెడన్నం పెట్టాలంటే మాత్రం ఏడ్చిపోతుంది. ఏ జంతికలో చేస్తే అలమరలో పెట్టి తాళం వేసేది. అక్కడికి 1-2 సార్లు మా అమ్మ దొంగతనంగా నాకు తెచ్చిపెట్టి కోడలి చేత దొంగ అనిపించుకుంది. మొత్తం మీద ఆ 9 నెలలు నాకు సరైన తిండే లేదు. ఆపరేషన్ చేసి బిడ్డను తీశాక వాడు ఏడవలేదు. బతుకున్న గుర్తుగా సన్నగా మూలిగి ఊరుకున్నాడు. వీడే అంటూ లేచి మంచం మీదున్న బిడ్డ మీద కప్పిన దుప్పటి తీసింది గిరిజ. దాదాపు 2 అడుగుల పొడవున ఎముకల పోగులా ఉన్న శాల్తీని చూడలేక భయంతో కళ్ళు మూసుకుంది అంజలి. నిర్వికారంగా మళ్ళీ బిడ్డ మీద దుప్పటి కప్పేసి వచ్చి కూర్చుంది గిరిజ. వాడి వయసు ఎంతో తెలుసామా? 4 ఏళ్ళు. నేను తిండి తినని కారణంగా లోపల బిడ్డ మెదడు ఎదగలేదంట. అందుచేత వాడి బ్రతికింతేనని చెప్పేశారు డాక్టర్లు. గెంతుతూ తిరగాల్సిన పిల్లాడు గట్టిగా ఏడవను కూడా ఏడవకుండా అలా మంచంలో పడి ఉంటే చూసి ఏడ్చి ఏడ్చి రాయినైపోయానమ్మా నేను. నా మొగుడు మాత్రం హాయిగానే ఉన్నాడు. ఈ పిల్లాడికి కనీసం 2 పూటల ఇన్ని పాలైనా పడదామని, చేతనైన వైద్యం చేయిద్దామని మీ దగ్గర పనిలో చేరాను. తినడానికి తిండికి కూడా లేని పరిస్థితిలో మరింక పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నాను. కానీ చీము రక్తం ఉన్న వెధవలం కదా, నాకు మళ్ళీ కడుపొచ్చింది. ఇప్పుడు 4వ నెల.
తొలిచూలు బిడ్డ కడుపున పడ్డప్పుడు ఎంత ఆనందించానో ఇప్పుడు అంతగా భయపడ్డాను. అబార్షన్ చేయించేసుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకంటూ సంపాదన ఉంది కదా, అందుకని శుభ్రంగా తిని చక్కని బిడ్డను కనాలన్న ఆశతో గర్భాన్ని ఉంచుకున్నాను. ఆ క్షణం నుంచి నేను చేస్తున్న పనేమిటో తెలుసా అమ్మా? మీ ఇంట్లో ఆహారం దొంగతనంగా తీసుకొని తినడం. ముందు ముందు అవసరాల కోసం జీతం దాచుకుని మీ ఇంట్లో దొంగతనంగా పళ్ళు పాలు ఒకటేమిటి అన్నీ తింటున్నాను. నాకు ఇష్టం లేకపోయినా నా బిడ్డ కోసం తప్పదు అనుకుని తింటున్నాను. మామూలుగా అయితే నా దొంగతనం ఇట్టే బయటపడిపోయేది. కానీ ఇంట్లో కమలమ్మ ఉండడం వల్ల మీరు అవన్నీ ఆయమ్మే తింటోందని అనుకుంటున్నారు. నిజానికి ఆ తల్లి ఒక్క పండు కూడా నోట పెట్టడం లేదు. తను నెల తప్పిన దగ్గర నుంచి పెనిమిడి చేత అప్పుడప్పుడు కొన్ని పళ్ళు తెప్పించుకొని తింటోంది. అంతేకాదు, నా దొంగతనాన్ని ఆమె ఏనాడో పసిగట్టి నిలదీసింది. ఇదంతా ఆమెకు చెప్పుకొని ఏడ్చాను. జాలిపడింది. నీకు ప్రసవం అయ్యేదాకా ఇలాగే తిను గిరిజా. అక్క నన్ను దొంగ అనుకుంటే అనుకొని మరేం పర్వాలేదు. నేనెటూ ఆమెతో కలిసి ఉండను. వేరే వెళ్ళిపోయి మా బతుకులేవో మేము బతుకుతాం. అంచేత నువ్వు శుభ్రంగా తిని పండులాంటి బిడ్డను కను అంది. పప్పు కూర అవి కాస్త ఎక్కువ చేయించి నాకు కొసరి కొసరి భోజనం కూడా పెడుతోంది. ఏదైనా సరుకు అయిపోతే పెనిమిటి చేత తెప్పిస్తోంది. ఒక్కోసారి తను కొనుక్కున్న పళ్ళలోంచి ఓ 4 పళ్ళు ఈ బిడ్డకు పెట్టమని నాకిచ్చి పంపిస్తోంది. గిరిజ మాటలు వినిపించడం మానేశాయి అంజలికి. చెవుల్లో కంగుమంటూ తాతగారి గొంతు వినిపిస్తోంది. అమ్మలు, మనిషికి ముఖ్యంగా కావలసింది ఆహారం. ఎంతకీ తీరని క్షుద్బాధ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. పౌష్టికాహార లోపం వల్ల మనిషి నిర్వీర్యుడైపోతాడు. అందుకే గురజాడ అప్పారావు గారు తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నారు. పాడి పంటలు పొంగిపొర్లేలా పాటుపడమన్నారు. ఈసురోమని మనుషులుంటే దేశం బాగుపడదని హెచ్చరించారు. ఏం తిన్నా సరే పక్కవాడికి పెట్టకుండా మన ఒక్కళ్ళమే తినకూడదని వేద సంస్కృతి మనకి హితవు చెప్పింది. సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై. ఆహారాన్ని ఎవరికి పెట్టకుండా తనొక్కడే తినేవాడు తర్వాత రాక్షస జన్మ ఎత్తుతాడు. ఒకరికి పెడితేనే మనం తినడానికి నోచుకుంటాం. పూర్వం అన్నదమ్ములు అక్క చెల్లెల్లో స్తోమత గలవాళ్ళు లేని వాళ్ళ పిల్లల్ని తమ ఇళ్లల్లో ఉంచుకొని పోషించేవారు. రాను రాను మనిషిలో స్వార్థం పెరిగి అయిన వాళ్ళని పట్టించుకోవడం మానేస్తున్నారు. పూర్వం అందరికీ ఒకే రకమైన ఆహార పదార్థాలు దొరికేవి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి నాణ్యమైన సరుకు, లేని వాళ్ళకి పురుగులు పట్టేసే పదార్థాలు. ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతున్న అంజలికి మేనత్త గుర్తుకొచ్చింది. అమ్మ పోయాక 2 ఏళ్ల పాటు తనని దగ్గరుంచుకొని ఇష్టమైనవన్నీ చేసి తినిపిస్తూ తల్లిని మరిపించిన మేనత్త. ఆ తర్వాత తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి అయిన కన్నతల్లి కన్నా ఎక్కువగా తనని ఆదరించి కావలసినవన్నీ వండిపెట్టింది పిన్ని. పని మనిషి కడుపుతో ఉంటే తమ ఆవు పాలల్లోంచి రోజు ఒక గ్లాసు పాలు దాని చేత తాగించేదావిడ. దానికి కొడుకు పుట్టాక ఆ బిడ్డను తెచ్చి పిన్నికి చూపించి, మాలో ఇంత చక్కని బిడ్డ ఎవ్వరికీ లేదమ్మా. మీరెట్టిన కూడు తాపిన పాలు నాకింత మంచి బిడ్డనిచ్చే. మీ రుణం తీర్చుకోలేని తల్లి అంటూ ఆనంద బాష్పాలు రాల్చిందది. ఆ ఉత్తములందరికీ వారసురాలు తను. అలాంటి ఉత్తములైన వారందరికీ వారసురాలు తను. ఒక మనిషికి తిండి దొంగతనం చేయవలసిన అవసరం ఏర్పడిందంటే దానికి సమాజం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందని బల్లగుద్ది చెప్పింది ఇటలీ న్యాయస్థానం. ఆహారం దొంగతనం నేరమే కాదని విస్పష్టంగా ప్రకటించింది. పెట్టగలిగే శక్తి ఉండి అన్నార్తులకు ఆహారం పెట్టకపోవడమే నేరమని స్పష్టీకరించింది. సమాజం అంటే తనలాంటి వాళ్లే, నేరస్తులు తామే. 2 ఏళ్ల తర్వాత పట్టాల మీద తిరుగుతున్న రైలు బొమ్మను చూపిస్తూ తన కూతురికి మరుది కొడుక్కి పప్పు అన్నం తినిపిస్తోంది అంజలి. ఆరోగ్యంగా ఉన్న ఆ పసివాళ్ళిద్దరూ ఆనందంగా కేరింతలు కొడుతూ అంజలి పెడుతున్న గోరుముద్దల్ని తింటున్నారు. ఆ దృశ్యం చూస్తూ కలయో వైష్ణవమాయో అని లక్షోసారి అనుకుంది కమల. ఒకప్పుడు 2 పళ్ళు లెక్క తగ్గితే చిరుబురులాడిన తోటికోడలు తను 4 రోజులు పుట్టింట్లో ఉండి వచ్చేసరికి ఎక్కడున్న పళ్ళు అక్కడే ఉన్నాయి. నువ్వేం తినడం లేదా కమల? నీకు రత్నం లాంటి బిడ్డ పుట్టాలా వద్దా? కడుపు నిండా ఇంత ఆవకాయ అన్నం తినేస్తే కాదు, పౌష్టికాహారం తీసుకోవాలి అంటూ బలవంతంగా తన చేత అన్నీ తినిపించడం ప్రారంభించింది. పాలల్లో ప్రోటీన్ పౌడర్ తనే కల్పించింది. మంచికో చెడ్డకో నలుగురం కలిసి బ్రతకడం ప్రారంభించాం. మీరిక్కడ ఉన్నంతకాలం మాతోనే అంటూ విల్లాకి కూడా తమను తీసుకొచ్చేసింది. మరోవైపు గిరిజకి టైలరింగ్ నేర్పించి
తన చేత బొటిక్ పెట్టించింది. పండులాంటి తన చిన్న కొడుకుని తీసుకుని వారం వారం తమ దగ్గరికి వస్తుంది గిరిజ. ఏమిటిదంతా? కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థమో ఏదైతేనేమి, కలుసుకట్టుగా ఎదుగుతున్న బతుకుల్లో వెన్నెల పువ్వుల్లా కళకళలాడుతున్న పిల్లల మధ్య కల్పవృక్షంలో కూర్చుని ఉన్న తోటికోడల్లో దైవాన్ని చూస్తూ మనసులోనే చేతులు జోడించింది కమల. కథ సమాప్తం. అందుకేనండి పెద్దలు ఎప్పుడైనా సరే ఏదైనా వండుకుంటే ఇంటి చుట్టుపక్కల అందరికీ పంచమని చెప్పేవారు. నా చిన్నప్పుడు మా మమ్మీ అరిసెలు, గారెలు ఇవన్నీ ఏది చేసినా సరే, జంతికలు, సంక్రాంతి పెద్ద ఎత్తున చేసి నలుగురికి పంచిపెట్టించేది. అదే సంస్కృతి నేను కూడా ఇక్కడికి వచ్చాక చేశాను కొన్నాళ్ళు. తర్వాత అందరూ మేము కూడా చేసుకుంటున్నాం కదా వద్దులేండి అనడం ప్రారంభించాక ఇక మానేశాను నేను కూడా. కానీ నలుగురికి పెట్టకుండా తింటే మాత్రం నిజంగానే ఏదోలా ఉంటుందండి. మరి మీకెలా అనిపిస్తుంది? నాకు కామెంట్ చేస్తారు కదా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.